ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి థంబ్నెయిల్లో చెప్పాను కదండి, ఒక సింగిల్గా ఒక చిన్నగా చేసుకునే పొడి మనకి కర్రీ లేకపోయినా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలా వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది. అండ్ మనం వేరే రైస్లో లైక్ పులిహోర, చిత్రాన్నం అలా చేస్తూ ఉంటాం కదా, సో దాంట్లో కూడా పక్కన వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో దానికోసమని నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అడుగు మందంగా ఉండే బాండీ పెట్టేసుకున్నాను. దీంట్లోకి పల్లీలు వేసేసాను. ఒక కప్పు మెజర్మెంట్తో వేసేసానండి. మీరు ఏ మెజర్మెంట్తో అయినా వేయచ్చు. సో పల్లీలు అనేసరికి చాలా 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 హెల్దీ అండి. దీంట్లో ఏంటంటే మనకి ప్రోటీన్స్, ఐరన్, కాపరు, సెలీనియము, జింకు, కాల్షియము అన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల చాలా చాలా మంచిది. డైలీ లైఫ్లో మనం పల్లీలు ఎలాగో ఒకలాగా యూస్ చేస్తూనే ఉంటాం. బట్ ఇలా ఒక పొడి చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫాస్ట్గా కర్రీ చేయలేము అన్నప్పుడు చాలా చాలా యూజ్ అవుతుంది. లేదంటే ఏదైనా కర్రీ పైన మనం ఏదైనా ఫ్రై చేస్తాం కదా, సో దానిపైన చల్లినప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో ప్రాసెస్లో అయితే చూసేద్దాం. అండ్ దానికంటే ముందు ఈ పల్లీలు మనం తీసుకోవడం వల్ల ఇంకెంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్తా ఉంటాను. అండ్ ఇదొకటి ఏంటంటే ఎముకల దృఢత్వానికి అంటే బోన్ స్ట్రెంగ్త్కి చాలా చాలా యూజ్ అవుతుంది. మెన్ అయినా ఉమెన్ అయినా వన్ సర్టన్ ఏజ్ వచ్చినాక మనకు కొంచెం బోన్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి కదా, సో మనం రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే చాలా చాలా మంచిది. అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అండ్ హెయిర్ కూడా కొంచెం గట్టిగా దృఢంగా ఉండడానికి, స్ట్రాంగ్ హెయిర్ ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ నానబెట్టిన పల్లీలు తినడం వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎలాగైనా పల్లీలు అయితే తీసుకోవాలి, బట్ ఏ ఫామ్లో తీసుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ తీసుకుంటా ఉంటే మాత్రం చాలా చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను కదండి, ఇది సేమ్ ప్రాసెస్ నువ్వులతో కూడా చేసుకోవచ్చు. సో మీరైతే ఇక్కడ పల్లీలతో చూసేసేయండి. సో మనం పల్లీలు వేయించేసుకున్నాక అంటే చూపించాను కదా, మనకు వేగినాయని చెప్పడానికి కొంచెం ఇలా తీస్తే పొట్టు వచ్చేస్తుంది. సో అలా వీటిని కొంచెం చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం చిటికెడు అంతే కొంచెం నూనె వేసేసేయాలి. సో దాంట్లోకి ఎండుమిర్చి వేసేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను వేసిన ఎండుమిర్చి ఏంటంటే అంత కారం ఏమి ఉండవు, కొంచెం తక్కువే. సో దానికోసమని ఇక్కడ కొంచెం ఎక్కువే వేసాను. సో ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒకేసారి మీడియం ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అంటే త్వరగా మాడిపోతాయి. సో ఆయిల్లో ఇవి ఫ్రై చేయడం వల్ల మిర్చి అసలు మన పొడికి ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే చేసుకొని తిన్నాక మీరే అంటారు, నార్మల్గా చేసేదానికంటే ఇలా మనం మిర్చిని కొంచెం ఆయిల్లో వేయించి చేస్తే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ పిల్లలకు కూడా వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వేసి పొడి కొంచెం నెయ్యేసి తినిపిస్తే మంచిగా తినేస్తారండి పిల్లలు కూడా. అంటే చిన్న చిన్న పిల్లలకి అంటే కొంచెం అప్పుడే అన్నం అలవాటు చేస్తున్న పిల్లలకి మాత్రం ఈ పొడి చాలా చాలా మంచిది. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా వాటిలోకి తీసుకోవచ్చు. మెయిన్గా అయితే ఇలా ఫ్రై కర్రీలు చేసినప్పుడు కారం అలాంటివి ఏం వేయం కదా, ఇలా పొడి వేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో అన్నీ వేసేస్తాం కాబట్టి, కారం అంటే మిర్చి వేస్తాము, కారం, ఉప్పు, పల్లీలు అన్నీ వేసేసేసరికి మంచి గ్రేవీలాగా కూడా తయారవుతుంది. సో ఈ మిర్చిని కొంచెం మనము సేమ్ పల్లీల్లో వేసేసి కొంచెం అలా ఆరుతాయి కదా, అంటే చల్లబడతాయి కదా, సో చల్లబడినాక మిక్సీ జార్లోకి వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను మిక్సీ జార్లోకి వేసేస్తూ ఉన్నాను. సో ఇంకా మనం ఫ్రై చేసుకునేటివి ఈ రెండే అండి, జస్ట్ సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఒక 3 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ యాక్చువల్లీ. అండ్ చాలా చాలా యూజ్ అవుతుంది ఈ పొడి అనేది ఎప్పటికైనా. అండ్ చాలా చాలా మంచిదని చెప్పాను కదా ఇందాక పల్లీలు. సో ఇలా చేసేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ రెండు వేసేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. మిక్సీ కూడా ఫుల్ మెత్తగా ఏం పట్టేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కోర్స్గా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సో అలా. అండ్ దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసేస్తూ ఉన్నాను. సో జీలకర్ర ఒక్కటి వేసేసినాక కొంచెం మనం మిక్సీ పట్టేసుకోవాలి. చెప్పాను కదండి కోర్స్గా పట్టేసుకోవాలని. సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అంటే మనకి ఇంకా పల్లీలవి అవి కొంచెం తెలిసేట్టుగానే మిక్సీ పట్టేసుకోవాలి, మరి మెత్తగా పిండిలాగా అయితే అస్సలు పట్టేసుకోవద్దు. సో దీంట్లోకి 1 స్పూన్ నేను రాళ్ళ ఉప్పు వేసేస్తూ ఉన్నాను, రాక్ సాల్ట్. అండ్ దీంట్లోకి నేను కారం పొడి కూడా వేసేస్తూ ఉన్నాను. చెప్పాను కదండి నేను వేసిన మిర్చిలో అంతగా కారం లేవని, సో దానికోసమని 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసాను. ఈ కారంలో కూడా అంత కారం ఏం లేదు, ఘాటు ఏం లేదు, బట్ ఆ మిర్చి కారంకి రెండు బాగా సరిపోతాయి అలా. సో చూడండి ఇప్పటికి కూడా నేను జస్ట్ ఒక పల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఒక 2 పల్సెస్ అలా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి. మీరు వెల్లుల్లి వేసినాక అసలు ఎంత మంచి స్మెల్తో పాటు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి వేసేసినాక జస్ట్ ఒక్క పల్స్ ఇవ్వండి అంతే, మనకు అక్కడక్కడ వెల్లుల్లి తింటా ఉంటే మనకు తగులుతూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను.
అండ్ మీరు కావాలంటే దీంట్లోకి కొంచెం మనం ఎలా అయితే మిర్చిని ఫ్రై చేసామో సో అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఉంది అనుకుంటే వేసేసేయండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఈ ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా బాగుంటుంది. బట్ కరివేపాకుని సపరేట్గా తీసుకోలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళకి మాత్రం అలా కొంచెం ఫ్రై చేసేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మన పొడి అంతా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది చూడండి. అంటే కొంచెం ఏమంటారంటే మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే పట్టేసుకోవాలి. అలాంటప్పుడే మనకి తినేటప్పుడు కూడా మనం ఏమేమి వేస్తామన్నట్టుగా మన పంటికి తగులుతూ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు వెల్లుల్లి చూపిస్తూ ఉన్నాను చూడండి. జస్ట్ ఒక 1 పల్స్ ఇచ్చేస్తే చూడండి, వెల్లుల్లి ఒక్కొక్క దగ్గర కొంచెం అలా నలిగిపోయి కొంచెం కొంచెం అలా ఉంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర చేసుకుంటారు కదా, సో నిమ్మకాయ పులిహోర అంటే చిత్రాన్నం అంటారు కదా, దాంతోపాటు ఇది వేసేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ వేడి వేడి అన్నంలో ఈవెన్ దోశ పైన కూడా వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ పైన కూడా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఒక్క పొడి మనకి ఎంత సేవింగ్ అంటే మనం సడన్గా కర్రీ ఏం చేయలేదు అనుకున్నప్పుడు మాత్రం చాలా మంచి ఆప్షను. అండ్ కర్రీ లేనప్పుడైనా పర్లేదు, లేదంటే దోశ ఇడ్లీ అని చెప్పాను కదా, సో దాంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది ఎనేబుల్ అవుతుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.